కొంచెం రియాలిటీ మాట్లాడుకుందాం. సో బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఎంఎల్టీ చేద్దాం అనుకున్నా, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి. అండ్ ఈ వీడియోని ఎంతమంది ఫ్రెండ్స్కి పాసిబుల్ అయితే అంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయర్రి. మనం బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ ఏహెచ్ఎస్ అండ్ నర్సింగ్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే స్టూడెంట్ టైం లోపల చాలా హాస్పిటల్ పోస్టింగ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, థియరీ చదవాలి, స్ట్రిక్ట్ అటెండెన్స్ రూల్స్ అయితే ఉంటాయి అన్నట్టు. పక్కాగా నువ్వు కాలేజ్కి అటెండ్ కావాలంటారు వాళ్ళు, పక్కాగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నిటిని మేనేజ్ చేయాలి స్టూడెంట్ టైం లోపల. ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనకు హై శాలరీ అనేది ఉండదు. సో ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ లోపల చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా అండ్ ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మనకు పెద్ద హైక్ అయితే ఉండదు శాలరీ లోపల. ఓకేనా. సో వేరే సెక్టార్స్ లోపల వేరే ఫీల్డ్ లోపల ఎట్లుంటుంది కదా అంటే మంచి శాలరీ హైక్ ఉంటుంది అన్నట్టు. సో కానీ ఈ ఫీల్డ్స్ లోపల మీరు ఈ కోర్సెస్ చేసిన తర్వాత అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హై శాలరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, హై శాలరీ అనేది రాదు. అండ్ దాంతోపాటుగా ఏంది కదా అంటే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పెద్ద శాలరీ హైక్స్ కూడా ఉండే అన్నట్టు. ఓకేనా. సో మన దాంతోపాటుగా మనకు జాబ్ చేసే టైం లోపల ఎక్కువ లీవ్స్ ఇవ్వకపోవడము, ఓకేనా. సో పక్కాగా అటెండ్ అవ్వాలి అని చెప్పడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది అన్నట్టు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడగలగాలన్నట్టు. సో ఇది రియాలిటీ. నువ్వు ప్యాషనేట్గా ఉన్నావు, డెడికేట్గా వర్క్ చేసుకుంటా అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ని చూస్ చేసుకో, లేకపోతే ఈ కోర్సెస్ వైపు అసలే రాకు. ఎందుకంటే సోషల్ మీడియాలో హైప్ ఇస్తారు, ఓకేనా. సోషల్ మీడియా హైప్ కానీ మా ఫ్రెండ్ అట్లా చెప్పిండు, మా ఫ్రెండ్ ఇట్లా చెప్పిండు, మా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు, నేను జాయిన్ అవుతా, అట్లా రాకురు అసలే. ఈ ఫీల్డ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో కొందరికి మాత్రమే సూటబుల్, ఇది అందరికీ సూటబుల్ కాదు. ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీస్ అనేది తక్కువ ఉంటాయి, అండ్ కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇవన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతా అనుకున్నప్పుడు మాత్రమే ఈ కోర్సెస్ తీసుకోవాలి, లేకపోతే ఈ కోర్సెస్ తీసుకోకూర్రి. అండ్ ఒకసారి ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఈ కోర్స్ బాగాలేదు, అది లేదు, ఇది లేదు, వేరే మా బీటెక్ ఫ్రెండ్ మంచిగా ఎర్న్ చేస్తున్నాడు, మా డిగ్రీ చేసిన ఫ్రెండ్ మంచిగా ఎర్న్ చేస్తున్నాడు, దీనిలో బాగా చదవాలి, సప్లీలు క్లియర్ చేసుకోవాలి. సో ఇట్లా వర్క్ పోస్టింగ్స్ ఉంటాయి, లాంగ్ అవర్ డ్యూటీస్ ఉంటాయి, పెద్ద షిఫ్ట్లు ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి అంటే తర్వాత ఏం చేయలేము మనం, ఓకేనా. సో జాయిన్ అయ్యే ముందే ఆలోచించుకోవాలి. జాయిన్ అయిన తర్వాత బాధపడితే ఏం రాదు. అండ్ జాయిన్ అయిన తర్వాత ఈ కోర్స్ ఏమున్నది వేస్ట్, ఆ కోర్స్ ఏమున్నది వేస్ట్ అట్లా చెప్పుడు కరెక్ట్ కాదు, ఓకేనా. ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే దీనిలోకి రావాలి. ఈ కోర్స్ ప్యాషన్ తోటి డెడికేషన్ తోటి మాత్రమే చేయగలుగుతాం. ఈ కోర్స్ సేవ్ కానీ అది బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, సో డిప్లొమా ఏహెచ్ఎస్ కోర్సెస్ కావచ్చు, జిఎన్ఎం కావచ్చు, ఏవైనా కూడా డెడికేషన్, ప్యాషన్ ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాం. సో మిగతా టైంలో ఇది పాసిబుల్ కాదు అండ్ మనకు నచ్చదు అన్నట్టు, ఓకేనా. సో మన ఫ్రెండ్ వేరే ఒక డిగ్రీ ఫ్రెండ్ మంచి ఎర్న్ చేస్తాడు, వేరే ఒక బీటెక్ ఫ్రెండ్ మంచి ఎర్న్ చేస్తారు అన్నట్టు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఎర్నింగ్స్ అనేది తక్కువ ఉంటాయి. సో ఇది రాడ్ రియాలిటీ. ఈ రియాలిటీని తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు జాయిన్ అవుతావు అనుకుంటే జాయిన్గా, ఓకేనా. అండ్ మనకి బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి, నర్సింగ్కి సంబంధించి మనం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏమేమి కౌన్సిలింగ్స్ అవుతాయి, సో ఈ కౌన్సిలింగ్కి మనం ఎట్లా అటెండ్ కావాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లే స్టోర్ నుండి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్ ఉంటుంది, గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండరు. థ్యాంక్ యూ సో మచ్.